గోపి మాటకెంత విలువుంది అనుకుంటున్నారా? గోపి ఓ మామూలు మెకానికే. 10 సంవత్సరాలుగా నాకు తెలుసు. అతని మనస్సు చాలా మంచిది. తను చేసిన తప్పును ఇతరుల మీదికి నెట్టివేసే ఈ ప్రపంచంలో మీరు చేసిన తప్పుకి తన అమ్మే కారణమని చెప్పాడే, అంత గొప్ప మనసు ఎవరికుంటుంది చెప్పు? చూడండి వినోద్, మీ చెల్లెలు ఎంత అదృష్టవంతురాలో. గోపి ఆమెకు భర్తగా దొరికాడు. సారీ సార్, నన్ను క్షమించండి. నిజమేంటో తెలుసుకోకుండా కోపంతో మిమ్మల్ని ఏవేవో అన్నాను. ఇట్స్ ఓకే. కోపం రావడం మానవ సహజమే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ నాకు కాదు, గోపికి చెప్పండి. అలాగే సార్. చేతులు దురద పుడితే డబ్బులొస్తాయి అంటారు. అబద్ధం. గోకి చర్మం ఊడి నెత్తులొస్తోంది కానీ చేతికి డబ్బులు రాట్లా. భగవంతుడా, ఎట్టా కొట్టాకు ఒక్క 100 రూపాయలు దొరికే ఏర్పాటు చేయి బాబు. ఏంటి వంటగదిలో ఏదో చప్పుళ్ళు వస్తున్నట్టున్నాయి? పిల్లిగాని దూరిందా ఏమిటి? ఇక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదు భాగ్యం, నెలాఖరు కదా, ఇంట్లో వస్తువులన్నీ ఉన్నాయో లేవోనని ఇంటి యజమానిగా చెక్ చేస్తున్నా అంతే. నువ్వు చెక్ చేస్తున్నదేమిటో నాకు తెలీదు. బోతద్దం పెట్టి వెతికినా ఒక్క రూపాయి కూడా కనిపించదు నీకు. అంటే అన్ని 500 రూపాయలు 1000 రూపాయల నోట్లేనా? భాగ్యం, ఒక్క 100 రూపాయలుంటే ఇవ్వవా? పోనీ ఒక్క 50 రూపీస్ వద్దు, సాయంత్రానికి డబల్ చేసి ఇచ్చేస్తాను. డబుల్ చేస్తావా? అదెలా? ఏముంది భాగ్యం, నేను ముందు కొడితే అన్నీ డబ్బులేగా నాకు కనపడేవి. ఛీ, నువ్వు ఒక మనిషివేనా? చూడు, నేను స్నానానికి వెళుతున్నాను. ఇంటి తలుపులు బార్లా తీసేసి నీ దారి నువ్వు వెళ్ళకు. నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఇక్కడే కాపలా ఉండు. భాగ్యం, ఇగో భాగ్యం, భాగ్యం భాగ్యం, ఒక్క 100 ఇగో భాగ్యం, ప్లీజ్ భాగ్యం. ఇల్లు చూసుకోమన్నానా? భాగ్యం, నేను తాగటానికి డబ్బులు అడిగితే నన్ను ఇంటి కాపలాగా ఉండమంటావా? ఏమిటయ్యా నసుగుతున్నావు? అబ్బే ఏమీ లేదు, నువ్వు స్నానం చేసి చాలా రోజులైంది కదా, వీపు ఏమన్నా తోమాలేమోనని అడుగుతున్నా. నేను బయటకు వచ్చానంటే నీవి పగిలిపోతుంది. అంత భాగ్యం ఎందుకులే భాగ్యం. అమ్మా, ఎవరు? అమ్మా, ఎవరు బాబు? నేనేనండి. ఏం కావాలి బాబు? అమ్మగారు లేరా అండి? 5.5 అడుగుల మొగాడిని ఎదురుకుండా ఉంటే 4.5 అడుగుల అమ్మ కావాలా? ఇంతకీ ఎవరినైనా నువ్వు? నేను వాసు ఫ్రెండ్ అండి. వాసుతో కలిసి పనిచేస్తాను.
మా షాప్ యజమాని అమ్మగారిని చూసి రమ్మన్నారండి. షాపు యజమాని అమ్మగారిని చూసి రమ్మన్నాడా? ఎందుకుట? వాసు జీతం డబ్బులు ఇచ్చి రమ్మన్నారండి. ఏమైనా శాస్త్రం శాస్త్రమే, చేతుదురద ఊరినే పోలేదు. అలాగా నాన్న, సరే ఆ జీతం డబ్బులు నాకు ఇచ్చెళ్ళు, నేను తీసుకెళ్ళి అమ్మగారికి ఇస్తాను. అవును, ఇంతకీ మీరెవరు? నేను వాసు తండ్రిని నాన్న. మీ పేరు రంగయ్య గారు కదూ? అవును నాన్న, నా పేరు కరెక్ట్గా తెలుసుకునే వచ్చావే. డబ్బు ఇచ్చి వెళ్ళు, అమ్మకు నేను ఇస్తా. డబ్బు ఎవరికైనా ఇమ్మన్నారు కానీ రంగయ్య గారికి ఇవ్వద్దన్నారండి. మన కీర్తి ప్రతిష్టలు అక్కడ దాకా వెళ్ళాయా? నేను అమ్మని చూసి ఆవిడకే డబ్బు ఇచ్చి వెళ్తాను సార్. రంగయ్య, చేతి దాకా వచ్చి నోటి దాకా రాకుండా పోతుంది. ఏదో ప్లాన్ వెయ్యి మరి. అమ్మ స్నానం చేస్తోంది నాన్న. పర్వాలేదు, ఆవిడ వచ్చే వరకు ఉండి డబ్బు ఇచ్చి మరీ వెళ్తాను. అబ్బో, చాలా నిక్కచ్చిగా ఉన్నావే. సరే ఉండు, అమ్మనే పిలుచుకొస్తాను. భాగ్యం, 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 నిన్నేనే. భాగ్యం, భాగ్యం. ఏమిటయ్యా? ఏమీ లేదు, మన వాసు పనిచేసే షాపు నుంచి ఎవరో ఒక అతను వచ్చాడు. దేనికంట? అది మన వాసు ఖాళీ టిఫిన్లు అవి పంపించాడు. అవి తీసుకుని లోపల పెట్టొచ్చుగా. ఎలా పెట్టేది? నేను ఎమ్మని అడిగితే నా చేతికి ఇవ్వనంటున్నాడు. ఏమిటో నీ చేతిగా ఇస్తానని మొండికేస్తున్నాడు. అబ్బబ్బబ్బా, ఖాళీ టిఫిన్ బాక్స్ కూడా నన్ను నమ్మి నా చేతికి ఇవ్వకుండా నా పేరు అలా చెడగొట్టేశావు. ఇదిగో, నువ్వు ఒక మాట చెప్తే ఇస్తాట నాకు. సరే చెప్తానులే, పిలు. అలాగే పిలుస్తానుండు. బాబూ, ఇదిగో బాబు, ఇలా రా. అమ్మతో చెప్పాను నాకు ఇచ్చేళ్ళమంది. ఇదిగో, నమ్మకం లేకపోతే నువ్వే అడుగు. అమ్మా, రంగయ్య గారి చేతికి ఇమ్మంటారా? ఆయన చేతికి ఇవ్వు బాబు, నేను తీసుకుంటానులే. సరేనమ్మా. ఏమిటి అలా చూస్తున్నావు? ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావే. సరే, ఇక వెళ్ళు. అమ్మా, ఇచ్చాను, జాగ్రత్తగా తీసుకోండి. సరే బాబు. సరేలేవా, నీ ఇస్తాలే, నువ్వు వెళ్ళు. రంగయ్య, నీ కాస్త అతి తెలివి ఎక్కువరా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు కించెదరు, ఎవరు కించెదరు. ఏంటి సార్ ఆటోలో వచ్చారు? కార్ ఏమైంది? అది పాడు చేసి పెట్టావు కదా. నువ్వన్నా నీ పనన్నా నాకెంత నమ్మకమో తెలుసా? నువ్వు ఇలా చేస్తావని కొంచెం కూడా ఊహించలేదు. ఏంటి సార్, ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు? నీ వల్ల నాకు 15 లక్షల నష్టం.